నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ మాట్లాడుతున్నాను. చాలామంది స్టూడెంట్స్ ఐఐటీస్లో అసలు ప్లేస్మెంట్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అనేది చాలామంది అనుకుంటూ ఉంటారు. ఎలాంటి ఐఐటీస్కి వెళ్ళాము, ఎలాంటి బ్రాంచ్ చదివాము అన్న దాన్ని బట్టి ప్లేస్మెంట్స్ ఉంటాయి తప్ప మనం ఒక ఐఐటీకి వెళ్ళిపోయినంత మాత్రాన్ని లేకపోతే ఎలాంటి ఐఐటీ అయినా ఎలాంటి బ్రాంచ్ అయినా సరే ఒకే రకమైన ప్లేస్మెంట్స్ వస్తాయి అన్నది ఏదైతే ఉందో అది వాస్తవం కాదు. డెఫినెట్గా 2023 రిసెషన్ ఉంది, అలాగే 2024 కూడా రిసెషన్ ఉంది. మనం అంటే ఎగ్జాంపుల్గా ఒక ఓల్డ్ ఐఐటీస్ని మనం తీసుకున్నట్లయితే మద్రాస్ కానీ లేకపోతే ముంబై కానీ అలాగే ఢిల్లీ, ఈ మూడు డెఫినెట్గా లీగ్స్లో ఉన్న, తర్వాత కాన్పూర్ అండ్ ఖరగ్పూర్ అండ్ గాహుతి మనం తీసుకున్నప్పుడు ఇందులో జనరల్గా ఒక్కొక్క కాలేజీకి తీసుకున్నట్లయితే యావరేజ్గా మన బ్రాంచ్ వైజ్ ప్లేస్మెంట్స్ కానీ లేకపోతే శాలరీస్ కానీ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అని చెప్తే సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. సో దట్ ఏంటంటే ఎట్లా ఉన్నాయి ఏంటి అన్న దాని మీద ఒక అవగాహన. అంటే మొత్తం ఉన్న 23 ఐఐటీస్కి సంబంధించి నేను మాట్లాడట్లేదు, ఓన్లీ ఓల్డ్ ఐఐటీస్కి సంబంధించి ఉన్నటువంటి ఐఐటీస్ ఏవైతే 6 ఉన్నాయో దానికి సంబంధించి యావరేజ్గా ఏ విధంగా ఉన్నాయి ఏంటి అన్న దాని మీద నేను మాట్లాడుతున్నాను. అఫ్ కోర్స్ ఇండివిజువల్గా ఒక్కొక్క ఐఐటీకి కొంచెం డిఫరెన్స్ అనేది ఉండొచ్చు, బట్ ఇన్ జనరల్గా నేను చెప్తున్నాను నేను. సో ఫస్ట్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ మనం తీసుకున్నట్లయితే జనరల్గా ఏరోస్పేస్లో తీసుకున్నట్లయితే మనం మ్యాక్సిమం శాలరీ 31 lakhs మనకి రావడం జరిగింది. అట్లాగే యావరేజ్గా ఉన్నటువంటి శాలరీ 14.25 lakhs, అట్లాగే మినిమం శాలరీ 6.87 lakhs. అంటే ఏరోస్పేస్లో ఉన్నప్పుడు యావరేజ్గా తీసుకున్నప్పుడు శాలరీ తక్కువ ఉంది. అంటే ఇక్కడ శాలరీ సార్ మరీ 6.87 అంటే 7 lakhs ఉంది కదా, ఈ మాత్రం ఐఐటీకి ఎందుకు వెళ్ళాలనుకోకూడదు. డెఫినెట్గా వాళ్ళకి వచ్చి స్కిల్ సెట్, లేదా వాళ్ళకుండే ఎక్స్పోజరు, లేదా వాళ్ళకున్న నెట్వర్క్, వాళ్ళకున్న పీర్ గ్రూపు, వాళ్ళకున్న పరిచయాలు, ఇవన్నిటితో డెఫినెట్గా తర్వాత ఇంకొంచెం పైకి ఎదిగే అవకాశం ఉంటుంది. లేకపోతే హైయర్ స్టడీస్కి వెళ్ళినప్పుడు కూడా డెఫినెట్గా అది అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే ఓన్లీ ప్లేస్మెంట్ దృష్టిలో పెట్టుకుని కాలేజీని మనం తక్కువ ఎక్కువ చేయడం అనేది ఏదైతే ఉంటుందో అది అన్ని సందర్భాల్లోనూ కుదరదు. అలాగే సివిల్ ఇంజనీరింగ్లో చూసుకున్నట్లయితే మాక్సిమం మీకు 52 lakhs వరకు మనకు రావడం జరిగింది ఈవెన్ ఐఐటి మద్రాస్లో. సో చూసినట్లయితే మీకు యావరేజ్గా 17.33, అంటే డెఫినెట్గా అది గుడ్ శాలరీ అని చెప్పొచ్చు సివిల్ ఇంజనీర్స్కి. మినిమం వచ్చి 7 lakhs వరకు ఇవ్వడం జరిగింది, అది ఎలాంటివి. అలాగే కెమికల్ ఇంజనీరింగ్లో కూడా మాక్సిమం 28 lakhs వచ్చింది. అట్లాగే మీకు యావరేజ్ చూసినట్లయితే 13.57 లక్షలు. అట్లాగే మీకు మినిమం వచ్చేటప్పటికి 7 లక్షలు ఉంది. అంటే జనరల్గా మీకు మినిమం రేంజ్ వచ్చి ప్రతిదీ కూడా బ్రాంచ్లో 7 లక్షల వరకు ఉంది. కంప్యూటర్ సైన్స్ అయితే మాత్రం మినిమం 11 lakhs ఉంది మీకు. అట్లాగే మీకు మ్యాక్సిమం వచ్చి డొమెస్టిక్లో 64.5 lakhs ఉంది. అంటే అఫ్ కోర్స్ 65 లక్షల వరకు ఉంది డొమెస్టిక్ ప్యాకేజ్, ఇంటర్నేషనల్ నేను ఇక్కడ కలపలేదు. అట్లాగే మీకు యావరేజ్ తీసుకున్నట్లయితే 32 లక్షల వరకు ఉంది. డెఫినెట్గా కంప్యూటర్ సైన్స్ ఎలాగా బెటర్గానే ఉంది కాబట్టి 32 lakhs అనేది ఇస్ ఎ గుడ్ నెంబర్ ఫర్ ఈవెన్ ఫర్ ద ఓల్డ్ ఐఐటీస్ యావరేజ్ తీసుకున్నప్పటికీ కూడా డొమెస్టిక్ పర్స్పెక్టివ్లో. అట్లాగే ఫిజిక్స్ మేజర్ తీసుకున్నట్లయితే డెఫినెట్గా మీకు మినిమం వచ్చి 8.5 lakhs ఉంది. సో మ్యాక్సిమం వచ్చి 27.51 lakhs ఉంది. అట్లాగే మీకు యావరేజ్ వచ్చి 18.5. ఇక్కడ యావరేజ్ మీకు ఎక్కువ ఉందండి. డెఫినెట్గా ఇది చాలా ఇంపార్టెంట్ పారామీటర్. అంటే మీరు జనరల్గా చూసినప్పుడు మిగతా బ్రాంచెస్తో మనం కంపేర్ చేసి అదర్ దాన్ కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ కానీ ఫిజిక్స్ వాళ్ళు జనరల్గా ఎక్కువగా ఐటీ ఫర్మ్స్ కానీ లేకపోతే కన్సల్టెన్సీ ఫర్మ్స్ కానీ వీళ్ళందరూ కూడా తీసుకెళ్తున్నారు కాబట్టి ఎక్కువగా మీకు యావరేజ్గా వచ్చేటప్పటికి మీకు 18.5 అంటే అఫ్ కోర్స్ 19 lakhs వరకు మీకు యావరేజ్ ప్యాకేజ్ ఫిజిక్స్ మేజర్కి ఉంది. అలాగే ఎలక్ట్రికల్లో మీరు తీసుకున్నట్లయితే మినిమం మినిమం ఈవెన్ 6-7 lakhs కూడా ఉందండి అక్కడ కూడా. బట్ ఎలక్ట్రికల్ మాక్సిమం 45 lakhs వరకు మీకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉన్నట్లయితే యావరేజ్ మీకు 18.49 ఉందండి 19. అంటే ఆల్మోస్ట్ మీకు ఫిజిక్స్కి ఎంత ఉందో ఎలక్ట్రికల్ కూడా యావరేజ్ ప్యాకేజ్ సేమ్ ఉంది. అంటే ఎవరైతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మనకి సీట్ రాలేదు చదువుదాం అనుకున్నారో వాళ్ళు ఫిజిక్స్లోకి వెళ్తే ఇంజనీరింగ్ ఫిజిక్స్కి వెళ్ళినట్లయితే ఆల్మోస్ట్ చాలా మాడ్యూల్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి లింక్ ఉంటుంది కాబట్టి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్తో వాళ్ళకి అసోసియేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఎలక్టివ్స్ కానీ ఎక్కువ కోర్సెస్ కానీ ఎక్కువగా ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళి చదువుతారు. అలాగే మెకానికల్లో చూసినట్లయితే మళ్ళీ మినిమం మీకు 7.5 lakhs ఉంది. బట్ మాక్సిమం వచ్చి మీకు 28 lakhs ఉంది. యావరేజ్ వచ్చి 13.36 lakhs ఉంది. సో ఇది మీకు. అలాగే మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ వచ్చేటప్పటికి యావరేజ్ మీకు మళ్ళీ 8 lakhs ఉంది. అఫ్ కోర్స్ మిగిలిన 7 ఉంటుంది, ఇది ఒక్కటి మాత్రం కొంచెం 8 lakhs వరకు ఉంది. అలాగే మాక్సిమం 26.57 lakhs వరకు ఉంది. మీకు యావరేజ్ వచ్చి 14.87 అంటే 15 లక్షల వరకు యావరేజ్ ఉంది మెటలర్జీ అండ్ మెటీరియల్కి. మాక్సిమం 27 lakhs వరకు ఉంది. మినిమం వచ్చి 8 lakhs వరకు ఉంది. వాషన్ ఇంజనీరింగ్ చూసినట్లయితే అఫ్ కోర్స్ మద్రాస్లో ఉంది మీకు వాషన్ ఇంజనీరింగ్. 6 lakhs వరకు మీరు మినిమం ఉన్నట్లయితే మాక్సిమం 16 లక్షలు ఉంది. యావరేజ్ 11 లక్షలు ఉంది. అంటే ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే ఈవెన్ ఐఐటీస్లో వెళ్ళిన తర్వాత అంటే ఏవైతే అదర్ బ్రాంచెస్ ఏవైతే మీకు ఉన్నాయో ఆ బ్రాంచెస్లో మినిమం వచ్చి 7 lakhs వరకు అలా ఉన్నాయండి. అంటే కొంచెం బెటర్ బ్రాంచెస్ వెళ్తే మాత్రం 18-20 లక్షల వరకు యావరేజ్ శాలరీ వస్తుంది. హైయెస్ట్ శాలరీ వచ్చి అఫ్ కోర్స్ మీకు 40, 50, 60, 70 అలా కూడా మీకు ఉంటాయి. ఇంటర్నేషనల్ ఆఫర్స్ నేను ఇందులో కలపలేదు. స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో బెటర్గా బాగా పెర్ఫామ్ చేస్తారో వాళ్ళకి డెఫినెట్గా మంచి శాలరీస్ ఈవెన్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఈ రిసెషన్లో కూడా
కొన్ని క్యాంపస్లో బాగానే పెర్ఫామ్ చేసినాయి. స్టిల్ 50 లక్షలు 60 లక్షలు 70 లక్షలు ఉన్నటువంటి ప్యాకేజెస్ ఈవెన్ 80 lakhs 1 crore కూడా ఉన్నాయి. ఈవెన్ 1 crore అబౌవ్ కూడా స్టిల్ ఈ రోజు కూడా 2024లో మీకు 2023 డిసెంబర్లో స్టార్ట్ అయినటువంటి ప్యాకేజెస్లో కూడా ఈవెన్ ఐఐటి ముంబై కానీ మద్రాస్ కానీ తీసుకుంటే మీకు 1 crore అబౌవ్ ఉన్నటువంటి ప్యాకేజెస్ ఆల్మోస్ట్ మీకు చాలా మంది ఉన్నారు. 25 మంది పైన ఉన్నారు. ఢిల్లీ అయితే 50 మంది 25 మంది వరకు ఉన్నారు. ఐఐటి ఢిల్లీలో చాలా ఎక్కువ మంది ఉన్నారు, ముంబైలో కానీ లేకపోతే మద్రాస్లో కానీ. సో ఓవరాల్గా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్లేస్మెంట్స్ అనేది ఓల్డ్ ఐఐటీస్లో రిసెషన్లో కూడా స్టిల్ కొంచెం బెటర్గానే ఉంది. బట్ అన్ని బ్రాంచెస్కి అందరికీ జాబ్లు వచ్చినాయి అంటే లేదండి. ఓవరాల్గా 80% వరకు కూడా మీకు జాబ్స్ బెటర్గానే పెర్ఫామ్ చేసిన. బట్ ఆఫ్ కోర్స్ మీకు మిగతా కంట్రీస్లో అయితే ఓన్లీ టైర్ 1 కాలేజెస్లో తప్ప మిగిలిన కాలేజీలో అయితే ఆల్మోస్ట్ మీకు 10% కూడా జాబ్స్ రాలేదండి. ఏదైతే టైర్ 3 టైర్ 4 కాలేజీల్లో ఏదైతే ఆ చిన్న కాలేజీలు చెత్త కాలేజీలకు ఎవరైతే వెళ్తున్నారో జనరల్గా యూఎస్ కానీ అదర్ కెనడా కానీ యూకే కానీ ఆల్మోస్ట్ జాబులు లేవండి వాటికి. సో కొంచెం బెటర్గా ఉన్న కాలేజీలో ఏదో రకంగా వాళ్ళు సర్వైవ్ అవ్వగలుగుతున్నారు కొంత. సో ఇండియాలో కూడా కొంచెం బెటర్ కాలేజీలో కొంచెం బెటర్ సర్వైవ్ అవ్వగలిగారు. సో అట్లాగే జాబ్ స్టెబిలిటీ పర్స్పెక్టివ్లో కూడా డెఫినెట్గా ఇనీషియల్గా ఎప్పుడైతే మీకు బెటర్ శాలరీకి వెళ్ళారో వాళ్ళ గ్రోత్ కూడా డెఫినెట్గా దానికి తగ్గట్టుగా ప్రపోర్షనేట్గా ఉంటుంది. అఫ్ కోర్స్ ఇనీషియల్గా బ్రాండ్ ఉపయోగపడుతుంది. బట్ 4-5 years జాబ్ చేసిన తర్వాత 10 years చేసిన తర్వాత వాళ్ళ పెర్ఫార్మెన్స్ మ్యాటర్. బట్ ఇనీషియల్ ప్యాకేజ్ మీరు లోలో వెళ్ళినప్పుడు ఎంత బెటర్గా మీరు ట్రై చేద్దామన్నా కూడా ఒకేసారి జంప్ అవడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. అది 100లో ఎప్పుడు ఒకళ్ళిద్దరికి మాత్రమే జరుగుతుంది. ఎప్పుడు ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పి అన్ని సందర్భాల్లో కూడా ఎక్సెప్షన్స్ ఎప్పుడూ ఉంటాయి. దాని గురించి మనం స్పెసిఫిక్గా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. బట్ స్టిల్ కన్సిడరబుల్లీ యావరేజ్గా మొత్తం ప్లేస్మెంట్స్ అన్ని అయినాయి కాబట్టి ఆల్మోస్ట్ ఫస్ట్ ఫేజ్ ఒక 5 years తీసుకుని నేను యావరేజ్ చేసి జస్ట్ మీకు ఒక ఐడియా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో నేను ఈ 2024లో ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది ఇవ్వడం జరుగుతుంది. బట్ డెఫినెట్గా కొన్ని బ్రాంచెస్లో ఏవైతే ఉన్నాయో ప్లేస్మెంట్స్ కొంచెం ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం ఈవెన్ ఐఐటీస్లో. బట్ స్టిల్ కన్సిడరబుల్గా కొంచెం బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం బెటర్గా ఉన్నాయని చెప్పొచ్చు. ఇంకా మిగిలిన కాలేజెస్ గురించి ఇక్కడ ఎలా ఉందంటే మిగిలినటువంటి కాలేజెస్లో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఫేస్ చేస్తున్నారు. బట్ డెఫినెట్గా కొంచెం తొందరగానే ఈ రిసెషన్ నుంచి బయటకు వచ్చి కొంచెం బెటర్గా వాళ్ళందరికీ కూడా సెటిల్మెంట్ అవ్వాలని మనం మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.